చిల్డ్రన్ స్టూడెంట్ ఫోరం అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఒక్కసారి గట్టిగా. సో ఇది ఏంటి అనేది మన వైజాగ్ లోనే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో కూడా చాలా మంది చాలా విషయాల్లో వెనుకబడి ఉన్నారు. అండ్ అలాగే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ సంబంధించి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మన రామ్ చరణ్ స్టూడెంట్ ఫోరం తరఫు ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయంట, చాలా బాగా చదువుకోండి. ఎవరు ఏదైనా మీరు చేయొచ్చు. ప్రతిసారి మేము చూసినప్పుడు కాలేజ్ డేస్ గుర్తుకు వస్తాయి. అసలుగా నిజం చెప్పాలి, సినిమా ఇండస్ట్రీ, సినిమా ఎడ్యుకేషన్ వెనకాల వెళ్ళాలని బీకామ్ కాలేజ్కి నేను సరిగా వెళ్ళలేదు. అది నిజంగా మీ అంత అటెండెన్స్ కూడా నాకు ఉండుండవు. బట్ ఒక్కటి చెప్తాను, మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎంత ఆనందం వేస్తుందో అంత బాధ కూడా వేస్తుంది. నేను ఎందుకు ఈ స్టేజ్లో లేను అని. నిజంగా అవకాశం ఉంటే ఒక సంవత్సరం షూటింగ్ సినిమాలు ఆపి మళ్ళీ ఏదైనా కాలేజ్ జాయిన్ అవుతాం అనిపిస్తూ ఉంటుంది. ద మోస్ట్ బ్యూటిఫుల్ లైఫ్, ద మోస్ట్ బ్యూటిఫుల్ టైం. మీరు ఏమేమి అంటున్నారు ఈ అవంతి కాలేజ్ జాయిన్ అవ్వమని. డెఫినెట్గా ఆయన అడ్మిషన్ ఇస్తే జాయిన్ అయిపోతాం. మిగతా స్టార్స్ అందరు ఏవో మాత్రం అవకాశం తీసుకుని అలుసుగా తీసుకోకుండా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఇవాళ వాళ్ళంత పెద్ద స్టార్స్ అయిపోవాలని లేదు, కానీ వాళ్ళు ఇచ్చింది పాడు చేయకుండా కాపాడాలనే ఒక ఉద్దేశం ఒకటే ఉంది. అలాగే మీరు కూడా మీ ఇన్స్పిరేషన్, మీ ఎవరైతే గురూస్ ఉంటారో వాళ్ళందరినీ కరెక్ట్గా ఫాలో అవ్వండి. యూ లవ్ యువర్ పేరెంట్స్, వాళ్ళు ఎప్పుడు మర్చిపోకండి. ఈ సంవత్సరం మొదలవగానే ఖైదీ నంబర్ 150 అని మళ్ళీ మాకు మీరు గుర్తించారు. మళ్ళీ ఈ ఉగాది ఒక 4 రోజుల ముందే వస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమాను కూడా అంతే సక్సెస్ చేస్తారని, మళ్ళీ ఉగాది కూడా సంక్రాంతి డిసెంబర్ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసాం, ఈ ఇయర్ కూడా కాటం రైట్ అలాగే సెలబ్రేట్ చేద్దాం. ఇంకా ముందు సినిమాలు, రేపు పొద్దున సుకుమార్ సినిమా ఒక వారంలో సుకుమార్తో స్టార్ట్ అవబోతుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మనసులో పెట్టుకొని హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవన్నీ నమ్ముతూ మళ్ళీ కుదిరితే ఏదైనా ఫంక్షన్ కి మళ్ళీ వైజాగ్ లేదా భీమిలికి రావాలని నేను మనసులో పెట్టుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.